ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి కాంబో రెసిపీస్ని అయితే నేను చూపించబోతున్నాను. కాంబో ప్యాక్స్ లాగా కాంబో రెసిపీ, మరి అదేంటో చూసేద్దాము, వచ్చేసేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 kg ఆలుగడ్డలని అయితే మంచిగా కుక్కర్లో ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడకనిచ్చానండి. ఈ ఆలుగడ్డలు మనకి మంచిగా పొట్టు తీసుకొని కొంచెం పెద్దగానే ఉండేలాగా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక బాండీలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఈ ఆయిల్ మనకి మంచిగా వేడైన తర్వాత ఇక్కడ నేను ఒక 1 స్పూన్ తాలింపు గింజలు వేశాను. తాలింపు గింజలు కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత 1 బిగ్ ఆనియన్ని కూడా కట్ చేసి వేశాను. ఆనియన్స్ ఒక్క 2-3 నిమిషాలు అలా మంచిగా నూనెలో వేగిన తర్వాత ఒక 6 పచ్చిమిర్చీలని సన్నగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. ఈ పసుపు నేనైతే పసుపు కొమ్ములు తీసుకొని దగ్గరున్న మిల్లులో అయితే పట్టించుకుంటానండి. బయట కొన్న పసుపు కలర్ వాడుతున్నారో ఏది వాడుతున్నారో మనకు అర్థం కాదు కదా, అందుకని మీరు కూడా అలా పసుపు పట్టించుకోవడానికి ట్రై చేయండి. నాకు ఇక్కడ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చీలు మంచిగా వేగిపోయాయి. ఇక్కడ నేనైతే ఇప్పుడు ఆలుగడ్డలని యాడ్ చేసి మంచిగా ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకొని మగ్గనిద్దాము ఒక 5 మినిట్స్ వరకు. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూస్తున్నాను. మనకు ఆల్రెడీ ఆలుగడ్డలు ఉడకపెట్టుకున్నాం కాబట్టి 15 మినిట్స్లో ఆలుగడ్డ కూర అయితే అయిపోతుందండి. ఎంతో టైం పట్టదు. ఇక్కడ రుచికి తగినంతగా ఉప్పు నేనైతే యాడ్ చేశాను. మీరు ఆలుగడ్డ కర్రీ ఎప్పుడైనా ఇలా ట్రై చేశారో లేదో నాకు తెలియదు, కానీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి. ఉప్పు వేసుకున్న తర్వాత నేనైతే రుచికి తగినంత కారం కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇంకొద్దిసేపు అయితే మగ్గనిద్దాము ఒక 5 నిమిషాల వరకు. ఇందాక నేను చెప్పాను కదండి పసుపు ఇలా పట్టించుకుంటానని. ఒకవేళ మీకు ఆ ప్రాసెస్ అంతా ఐడియా లేదంటే నాకు కమెంట్స్లో చెప్పండి. నేను డెఫినెట్గా నేను ఎలా పట్టించుకుంటానో పసుపు కొమ్ముల్ని అదంతా మీకైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో పోస్ట్ చేస్తాను దాని గురించే డీటెయిల్డ్గా. ఇక్కడ నేను ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మన హోమ్మేడ్ మసాలానైతే 1 స్పూన్ యాడ్ చేశాను. ఈ మసాలా వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుందండి. చూడండి, కర్రీ అయితే ఆల్మోస్ట్ మనకి మంచిగా కుక్ అయింది. ఇంకొక 5 నిమిషాలు నేనైతే మంచిగా మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. గుమగుమలాడే ఆలుగడ్డ కూర రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ కాంబో అని చెప్పాను కదా, దానికి ఒక్క నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నేను మంచిగా నానబెట్టుకున్నానండి. నెక్స్ట్ బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. జీలకర్ర ఖచ్చితంగా వేయండి, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. తాలింపు గింజలు జీలకర్ర మంచిగా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు కూడా వేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మంచిగా ఇక్కడైతే ఒకసారి కలిపేసుకుంటున్నాను. మనకి తాలింపు అంతా చక్కగా వేగాలండి. కరివేపాకు అనేది క్రిస్పీగా తయారవ్వాలి, ఆ మాత్రం వేయించుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా ఇంకొకసారి తాలింపు అంతా కలిపేసుకున్నాను. ఈ టైంలో మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసం అంతా ఇక్కడైతే తాలింపులో యాడ్ చేసేసాను. యాడ్ చేసి ఇక్కడ మీరైతే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేశాక మన పులుపుకి తగ్గట్టుగా వాటర్, మన రుచికి తగినంత ఉప్పు వేసి మంచిగా మనమైతే ఈ పచ్చి పులుసుని చేత్తోటి మంచిగా కలపాలండి. ఆ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఎలా అంటే మంచిగా పులుసులోకి బాగా స్క్వీజ్ చేయడం వల్ల రసం అంతా ఫ్రేగ్రెన్స్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. ఆనియన్స్ కూడా యాడ్ చేశాను, చూస్తున్నారు కదా వీడియోలో. మన అమ్మమ్మల నాటి కాలంలో వాళ్ళైతే ఇలానే మంచిగా పిసికి చేస్తారు. దీనివల్ల రుచి అనేది అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకైతే మన ఆలుగడ్డ కూర పచ్చి పులుసు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతమందికి ఈ కాంబో ఇష్టమో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.